ప్రాణాలు పోతే మళ్లీ రావు, ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు నందమూరి బాలయ్య. అటు రాజకీయాలను ఇటు సినిమాలను రెండు ప్రయాణాలను రెండు పడవలపై కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ గా అన్స్టాపబుల్ అంటూ దూసుకెళ్తున్నారు నందమూరి బాలయ్య. ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ సినిమా సక్సెస్ అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నందమూరి అభిమానులు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. మొత్తంగా వరుసగా 4 చిత్రాలతో 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరారు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు తనతో పోటీ పడమని ఇండైరెక్ట్ గా సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే ముందు చెప్పినట్టుగా సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా బాలయ్య చాలా ముఖ్య సమయాల్లో అతి ముఖ్యమైన ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా హిందూపూర్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా రవాణా వారోత్సవాల్లో అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య హెల్మెట్ ధరించి బుల్లెట్ బండిని నడిపారు. హెల్మెట్ అవసరాన్ని ప్రజలకు సందేశంగా చెప్పారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియా వారితో మాట్లాడుతూ బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. కొన్నిసార్లు తప్పు మన వైపు జరగకపోవచ్చు, కొన్నిసార్లు మంది కూడా కావచ్చు. ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా బైక్ నడుపుకుంటూ వెళ్ళాలి. అలాగే కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక పౌరుడిగా మీపై కూడా బాధ్యత ఉంది. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా పాటించకపోతే కఠిన శిక్షలు పడతాయి. లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. ఈ మధ్య ఇతరులను చూసి అనుకరించడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ఇతరులకు చూపించుకోవడానికి బైక్స్ పై ఫిట్స్ చేస్తున్నారు. జీవితం అంటే ఇది కాదు. జీవితం చాలా విలువైంది. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సీసీటీవీలను ఏర్పాటు చేస్తోంది. నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది. దయచేసి నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోండి బాలయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే డాకు మహారాజ్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణలో భాగంగా ఇటీవల ఈ చిత్ర బృందం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాను దర్శించారు. ఇక్కడ కొన్ని సన్నివేశాలను సినిమాలో అఘోరా పాత్రలో భాగంగా చూపించాలని అనుకుంటున్నారు. ఈ సినిమా ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేసేందుకు శరవేగంగా షూట్ జరుపుకుంటోంది.